ఆ డైలాగ్ ఎప్పుడు రాలేదు ఆ నోట్ నుంచి. అది ఏదైతే ఇప్పుడు మీడియాలో చెప్తున్నాడో, మరి నేను ప్రిజన్ నుంచి వచ్చిన 2 months 2.5 months అవుతుంది. ఈ 2.5 monthsలో ఎప్పుడు రాలేదు మళ్ళీ. సో మీరు ప్రిజన్లోకి వెళ్ళడానికి కారణం డ్రగ్స్కి, రైట్? అవును. మీకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందా? లేదండి. ఇప్పుడు ఉంటే నేను ఎందుకు రిగ్రెట్ గిల్టీ ఫీలింగ్ అవుతాను? ఎట్లా మీరు మరి నాకు తెలియదండి. నాకు తెలీదు. మోకిలా కేసు దాంట్లో వరలక్ష్మి దాంట్లో కూడా నాకు సంబంధం లేదు. దానికి మేము కాల్ చేయడానికి మాత్రమే. అండ్ ఆ టైంలో ఇక్కడ లేను, వాళ్ళని ఎప్పుడు కలవలేదు నేను. మరి ఎందుకు నాకు తెలీదు. బట్ మిమ్మల్ని అంటే ఎట్లా మీరు వెళ్ళారు? ఇవన్నీ కారణాలు. సో నేను అప్పుడు అనుకున్న సస్పెక్ట్ అండ్ అతని ముందే నేను చెప్తున్నాను కూడా కాబట్టి, అతను ఫ్రమ్ గుంటూరు అండి, ఓనర్ వరలక్ష్మి ప్రభాకర్ది కూడా. సో వాళ్ళు దొరికారు. అండ్ నాకు మస్తాంతో అప్పుడే ఏప్రిల్లో కేసు అయింది కాబట్టి 2 monthsలో ఇది మేబీ నన్ను కూడా ఇన్వాల్వ్ చేస్తే ఏమి సెటిల్మెంటో లేకపోతే కోపమో పగో అన్నది అయ్యుండి పెట్టుంటారా, లేకపోతే ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. అంటే కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ అండ్ సారీ టు ఆస్క్, ఎందుకంటే నేను చాలా కాషియస్గా అడిగే ప్రయత్నం చేస్తున్నాను. ఒకనొక సందర్భంలో ట్రై చేద్దామనం, లేకపోతే పక్కన ఫ్రెండ్స్ ఉన్నట్టు చూద్దామనం ఎప్పుడైనా ట్రై చేశారా? సార్ ఇప్పుడు నేను మ్యూజిక్ దాంట్లోనే ఉన్నప్పుడు హైదరాబాద్లో అయితే ఏ ఫ్రెండ్స్తో ఎప్పుడు అలాంటి సంభాషణ కూడా నాకు లేదు. ఎందుకంటే రాజ్ ఫ్రెండ్స్కి ఎవరు అలా లేరు. సో వెన్ ఐ వాజ్ ఇన్ గోవా పీపుల్ అరౌండ్ అయితే ఉండేవాళ్ళు. బట్ దట్ వాజ్ 2 years ago. ఇప్పుడు ఇది కాదు. అంటే మళ్ళీ ఆ తర్వాత ఫ్రెండ్స్ని కలవడమో లేకపోతే ఒక టాపిక్ అన్నది కూడా ఉండదు. ఎందుకంటే ఐమ్ లివింగ్ హియర్ ఇన్ హైదరాబాద్. సో మస్తాన్, అంటే తిను డ్రగ్స్ కేసుకి ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పి తెలిసిన తర్వాత మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది నిజంగా తను డ్రగ్స్ తీసుకున్నారా అనే అంశానికి సంబంధించి ఏమంటారు? మస్తాన్ ఏమంటాడు? అంటే నాకైతే అసలు అలాంటి నాకు తెలిసిందైతే యాక్చువల్ గా తిను అరెస్ట్ అయిన నెక్స్ట్ డేకి నాకు తెలిసింది. అది నెక్స్ట్ డే అంటే నైట్ కి, అంటే ఆ రోజు మా గుంటూరులో కొంచెం ఫంక్షన్ అంటే ఒక ఈవెంట్ ఉంది. సో నేను దాంట్లో ఉన్నాము. అయితే నాకు లింక్ గా తెలిసింది. అది తెలియంగానే నేను ఏం జరిగిందా అని చెప్పి నేను ఫస్ట్ వాళ్ళ మదర్ కి, అలా వాళ్ళ మదర్ అని బ్రదర్ ఉన్నారు కదా, వాళ్ళకి కాల్ చేసి అసలు ఏం జరిగింది, ఏంటి సిచ్యువేషన్ అని. అంటే ఇలా జరిగింది అని చెప్పారు ఒక మాట. అంతే. దాని తర్వాత అసలు అంటే అసలు అప్పటికి నాకు యాక్చువల్ గా ఇంకా మేము కొంచెం సెప్టెంబర్ ఆ టైంలో నుంచి కొంచెం డిస్టెన్స్ గా ఉన్నాం అనమాట. సో నేను అంటే మీ ఇద్దరు డిస్టెన్స్ మెయింటైన్ చేశారా లేకపోతే డిస్టెన్స్ ఉండాల్సి వచ్చింది? గుంటూరు కదా. అసలు మామూలుగానే మేము డిస్టెన్స్ గానే ఉంటాము. అదే చెప్తున్నా. యాక్చువల్గా ఇప్పుడు ఈ మధ్యలో ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఎక్కువ మాట్లాడుకోవడం కానీ అసలు అయితే మామూలుగా మేము చాలా తక్కువ అనమాట. మాకు ఏదైతే ఒక ఇష్యూ జరిగిందో ఆ ఇష్యూ కూడా కొంచెం వేరే థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు తనకోటి నాకోటి చెప్పడం, నేనేదో తనకు చేస్తానని, తనకేదో నేను చేస్తానని. అసలు నాకు పర్సనల్ గా నేను ఒకరికి ఎందుకు చేయాలనుకుంటా, నాకేం వచ్చింది అని చెప్పి నేను థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్. రైట్, తన కాల్ కట్ అయినట్టుంది మాత్రం. ఓకే, యా మస్తాన్, సో ఫైనల్లీ మీరేమనాలనుకుంటున్నారు, మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేనైతే ముందు అసలు రాజ్ ఇప్పుడు నా పేరు అంటే అసలు నన్ను ఎందుకు అలా చూస్తున్నాడు ఫస్ట్, అండ్ నా పేరు ఎందుకు తెస్తున్నాడు అనేది నాకు క్లారిటీ లేదు. సో నేనైతే అనుకోవడం మేబీ నువ్వు నన్ను దొంగతనం చేసావంటే నువ్వు నన్ను దొంగతనం చేసావు, నువ్వు నన్ను కొట్టావంటే నువ్వు నన్ను కొట్టావు అన్నట్టుగా ఏమన్నా మరి అది ఉండడానికో ఏమో నాకైతే అర్థం కాదు. రైట్, రాజ్ తరుణ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఆన్ స్క్రీన్? ఎందుకంటే ఇక్కడ లావణ్య ఉన్నారు. వాట్ యు వాంట్ మీరేం చెప్పాలనుకుంటున్నారు రాజ్ తరుణ్కి?